ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుదాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యాన్ని ఈ దినాన ధ్యానించుదాం. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఈ లేఖన భాగాన్ని మనం గమనిస్తే దేవుని హస్తము ఒక వ్యక్తికి తోడుగా ఉంటుందని, అది మేలు కలుగు చేయుటకై తోడై ఉంటుందని స్పష్టంగా మనం గ్రహిస్తున్నాం. ప్రియులరా, మనుషుడి యొక్క జీవితానికి దేవుని హస్తము తోడుగా ఉండడం మనం గమనిస్తే అది ఎంతో ఆశీర్వాదకరమైందిగా, అదెంతో మేలుకరమైందిగా మనకు కనబడుతుంది. ఈ లోకంలో మనుషునికి తోడుగా రకరకాల పరిస్థితులని, రకరకాల వస్తువులని, జంతువుల్ని తోడుగా ఉంచుకుంటున్నాడు మానవుడు. కానీ దేవుడి యొక్క ఆశ ఏంటంటే, నా హస్తము మనుషునికి తోడుగా ఉంచాలి అని దేవుడు ఆలోచిస్తూ, ఆశిస్తూ ఆయన వాగ్దానపూర్వకంగా ఈ మాటల్ని వ్రాయించి ఉంచాడు. పిల్లలు గమనించండి, దేవుని హస్తము ఒక మనుషునికి తోడుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని హస్తం తోడుగా ఉంటే ఏం జరుగుతుందన్నది కూడా అక్కడే వ్రాయబడింది. మేలు కలుగు చేయుటకై, దేవుని హస్తము మేలు కలుగు చేయుటకై మనుషులకు తోడుగా ఉంటుంది. మేలు కలగాలి అనేది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆశ. కీడు కలగకూడదు, ఏ హాని రాకూడదు, ఏ నష్టము రాకూడదు, నాకు, నా కుటుంబానికి మేలు కలగాలి, నా పిల్లలకి మేలు కలగాలి, ప్రతి విధమైన కీడులోంచి మేము తప్పించబడాలి అనేది మనుషుని యొక్క ఆశ, కోరిక. బైబిల్ గ్రంథంలో ఎబ్బేసు అనే ఒక భక్తుడు చక్కగా దేవునికి ప్రార్థన చేస్తూ తాను దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుతాడు, దేవా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి కీడులోంచి నన్ను తప్పించు అని ప్రార్థిస్తాడు. గమనించండి, దేవుని యొక్క చెయ్యి మనకు తోడుగా ఉంటే, హస్తం మనకు తోడుగా ఉంటే కీడులోంచి మనం తప్పించబడటమే కాదు, మేలు కలుగు చేస్తుంది దేవుని హస్తము. ఈ రోజున దేవుని హస్తం మనకు తోడుగా ఉండి కలుగు చేసే మేలులేంటో దేవుని వాక్యంలోంచి మనం తెలుసుకుందాం. దేవుని హస్తము యొక్క తోడుని కోరుకుందాం. దేవుని హస్తము యొక్క తోడు నీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండినట్లుగా ఆ దేవుని హస్తము యొక్క తోడు కొరకు ఎబ్బేసు చేసిన ప్రార్థన నీవు కూడా చేయాలని దైవజనునిగా నేను కోరుతూ ఉన్నాను. ఈ లోకంలో ఏది తోడున్నా, ఏది తోడు లేకపోయినా మనకి పర్వాలేదు, కానీ దేవుని హస్తం మాత్రం ఖచ్చితంగా మనకు తోడై ఉండాలి. ఆ హస్తం తోడై ఉంటే ఏ మేలులు కలుగు చేస్తుందో దేవుని హస్తం యొక్క కొన్ని విషయాలు దేవుని వాక్యంలోంచి మనం ధ్యానించుదాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడింది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ప్రియులరా, దేవుని యొక్క హస్తాలలో నుండి కిరణాలు బయలుదేరుతున్నాయంట. కిరణము అనగా కాంతి యొక్క రేస్. అది ఒక కాంతిలో నుండి బయటకు వచ్చే ఆ యొక్క కిరణాలు, రేఖలే కిరణాలు అంటారు. దేవుని హస్తములో కాంతి ఉన్నది, ఆ కాంతిలో నుండి కిరణాలు బయటికి వస్తూ ఉన్నాయని, ఆ కిరణాలలో, ఆ హస్తములో బలము దాచబడి ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కిరణాలు బయటికి ఎందుకు వస్తున్నాయి దేవుని హస్తంలో నుంచి? గమనించండి, కిరణాలు వెలుగునిస్తాయి. వెలుగుని మనకి కలుగు చేసి, మనకు వెలుగుని చూపించి, ఆ వెలుగులో నడిపించడానికి, ఆ వెలుగులో జీవించడానికి మన జీవితాల పట్ల దేవుడు సంకల్పించి ఉన్నాడు. అందుకే ఆయన హస్తము యొక్క కిరణాలు
మన మీద ప్రకాశించినట్లు, మన కుటుంబాల మీద ప్రకాశించినట్లు, మన యొక్క జీవితంలో ప్రతి విషయం మీద ప్రకాశించినట్లు దేవుడు తన హస్తాన్ని మన మీద చాస్తూ ఉన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుని హస్తము కలుగు చేయు మేలు ఏది అంటే వెలుగును కలుగు చేస్తుంది. దేవుని హస్తం ఒక వ్యక్తికి తోడుగా ఉంటే అది వెలుగుని ప్రసాదిస్తుంది. ఈ చీకటి లోకంలో, ఈ గాఢాంధకారపు లోకంలో మనుషులు సాటి మనిషిని మనిషిగా చూడలేని భయంకరమైనటువంటి చీకటి ఆవరిస్తున్నటువంటి ఈ లోకంలో మనకు వెలుగు కావాలంటే ఖచ్చితంగా దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. దేవుని హస్తం తోడై ఉన్నప్పుడు మనం ఎటు నడవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదనే ఒక చక్కటి వెలుగు మన హృదయంలోనూ, మన జీవితంలోనూ, మన మార్గాల్లో కూడా మనం చూడగలుగుతాం. ఈ రోజుల్లో చాలామంది చీకట్లో తడువులాడుకుంటున్న వారి వలె, చీకట్లో వెతుకులాడుకుంటున్న వారి వలె వారి జీవితాలు గడుపుతున్నారండి. మేలు జరగాలని ఆశ ఉంటుంది, కానీ మేలు జరగదు. మేలు కొరకైన తాపత్రయం, పోరాటం, ఆశ, ప్రయత్నం, పరుగు మనుషుల జీవితాలలో ఎన్నడూ కూడా వారు ఆపడం మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే చీకట్లో ఉన్నారు. చీకట్లో నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నీకు దొరకాల్సింది ఒకటైతే మరొకటి దొరుకుతుంది. మేలు కోరుకుంటావు, కీడు ఎదురవుతుంది. ఆరోగ్యం కోరుకుంటావు, అనారోగ్యం ఎదురవుతుంది. న్యాయం కోరుకుంటావు, అన్యాయం ఎదురవుతుంది. కారణం ఏంటి? నువ్వు చీకట్లో వెతుకుతున్నావు, చీకట్లో జీవిస్తూ ఉన్నావు. చీకటి లోకంలో, చీకటి మనుషుల మధ్యలో, చీకటి కోణాలలో బ్రతుకుతున్న మానవాళి మధ్యలో నీ బ్రతుకుని కొనసాగిస్తున్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో దేవుని హస్తమే గనక నీకు తోడుగా ఉంటే ఖచ్చితంగా ఆయన హస్తములో నుండి కిరణాలు బయలువెళతాయి. ఆ కిరణాలలో గొప్ప వెలుగు నీ జీవితంలో కలుగుతుంది. వెలుగు ఎప్పుడైతే వచ్చిందో నీకు మేలు కీడులు అర్థమవుతాయి, లాభ నష్టాలు అర్థమవుతాయి. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఓ చక్కటి వెలుగు నీకు కలుగుతుంది. దీన్నే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వివేచన, చక్కటి వివేచన కలుగుతుంది. వివేకవంతుడిగా ఉంటావు, జ్ఞానవంతుడిగా ఉంటావు. ఈ లోకంలో నష్టపోని వ్యక్తిగా, నీకున్న సమస్తాన్ని కాపాడుకునే వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతావు. ఇది వెలుగుతో సాధ్యమవుతుంది సుమా. అట్టి వెలుగును నీకు ఇవ్వడానికి దేవుడు తన హస్తాన్ని నీకు తోడుగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఈ రోజున ఎంత ప్రయత్నించినా కూడా నీవు ఆశించినా, నీవు కోరుకున్న దానిని నువ్వు చేరుకోలేకపోతుంటే ప్రార్థన చేయగలుగుతావా? దేవా, నీ వెలుగులు వెరజిమ్మే మీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచండి ప్రభు అని ప్రార్థించి ఆయన చేతులను కోరుకున్నట్లయితే నా ప్రభువు ఇదిగో దినమెల్లా తన చేతుల్ని చాపి ఉంచుతున్నాడు. ఎవరైతే వెలుగును కోరుకుంటారో, ఎవరైతే ఆయన హస్తము యొక్క తోడును కోరుకుంటారో వారి కొరకు తన హస్తాలను చాచే ఉన్నాడు. ఈ రోజున చీకటిలో తిరగడం, చీకటి స్నేహాలు చేయడం, చీకటి మాటలు మాట్లాడటం, చీకటి ఆలోచనలు ఆలోచించటం విడిచిపెట్టి ఇకనైనా దేవుని హస్తాల దగ్గరికి, వెలుగులోనికి నువ్వు వచ్చి ఆ హస్తం యొక్క తోడుని కోరుకో. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చీకటి ఆలోచనలు ఆలోచించినంత కాలము, చీకటి సంబంధమైన మాటలు మాట్లాడినంత కాలము, చీకటి స్నేహాలు చేసినంత కాలము నువ్వు ఏ మేలు పొందుకోలేవు అన్నది వాస్తవం. నీ బ్రతుకులో ఆశీర్వాదాన్ని చూస్తావు అనడం చాలా కష్టం. ఆశీర్వాదాన్ని చూడలేవు. చీకటి కార్యకలాపాల ద్వారా, చీకటి బ్రతుకుల ద్వారా, చీకటి స్నేహాల ద్వారా నీ బ్రతుకు మరింత శపించబడి దిగజారిపోతుందన్న సత్యాన్ని ఈ వర్తమానం వింటూ ఉన్నప్పుడే నువ్వు గ్రహించాలి. ఇకనైనా దేవుని కరుణాహస్తం దగ్గరికి నువ్వు వస్తే ఆ హస్తములో నుండి కిరణాలు బయటకు వచ్చి నీకు బలాన్ని దయచేస్తాయి, నీకు ధైర్యాన్ని దయచేస్తాయి,
నీకు ఆదరణ, క్షేమాన్ని దయచేస్తాయి. ఈరోజు ఈ వర్తమానం నీ కొరకే, నీ జీవితాన్ని వెలిగించటానికి, వెలుగులో నీ బ్రతుకుని ఆశీర్వాదంగా మార్చటానికి దేవుడు ఈ లేఖనాన్ని నీకు బోధిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నావు? చీకటిలో ఉన్నావా? చీకటి స్నేహాల్లో ఉన్నావా? నష్టపోతావు, జాగ్రత్త. శాపాన్ని అనుభవించాల్సి వస్తుంది. తాత్కాలికంగా సంతోషం, సమాధానం కలగొచ్చేమో కానీ శాశ్వతమైన నష్టాన్ని నీ కుటుంబంలో నువ్వు చవి చూడకముందే ఇదిగో దేవుడు పిలుస్తున్నాడు తన చేతులను చాచి, నా ఎద్దుకు రా, నేను నీకు వెలుగును కలుగు చేస్తాను. నా హస్తాలలో నుండి కిరణాలు బయటకు వస్తున్నాయి, అవి నీకు నెమ్మదిని, క్షేమాన్ని కలుగు చేస్తాయని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మేలు కలుగు చేయుటకై ఆయన హస్తము మనకి తోడుగా ఉంటుంది. మరొక మాటను మీరు చూసినట్లయితే, ఏ మేలుని దేవుని హస్తం మనకు కలుగు చేస్తుంది. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 16వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ప్రియులారా, దేవుని హస్తము తోడుగా ఉండి కలుగు చేయు మేలు, సాహస కార్యాలు నీ జీవితంలో కలుగు చేస్తుంది. సాహస కార్యాలంటే ఏంటి చెప్తూ ఉంటారు చాలామంది. సాహస కార్యాలు సాహసించి కార్యాలు చేశారు, సాహసించి ముందుకెళ్ళారు. సాహసము అనే మాట ఎక్కడ వాడతారంటే, బహు కష్టతరమైన పరిస్థితుల్లో కార్యము చేసే ఆ విధానాన్ని సాహసించటము అంటారు. ఎవరెస్ట్ శిఖరాలని అధిరోహించడానికి, లేక ఎత్తైనటువంటి శిఖరాలకు ఎక్కడాన్ని సాహసించి ఎక్కారు అంటారు. పెద్దదైనటువంటి నదిని ఈది అవతలకు వెళ్ళడానికి ప్రయత్నించే ప్రయత్నాన్ని సాహసం అంటారు. ఎవరినో రక్షించడానికి ప్రాణాలను తెగించి పోరాడి ముందుకెళ్ళి ఆ కార్యములో సఫలమయ్యే ఆ క్రమాన్ని సాహసించి అంటారు. ప్రియులారా, ప్రతి సాహసం వెనకాల ఒక అద్భుతమైనటువంటి విజయం దాగబడి ఉంటుంది. ప్రతి సాహసం వెనకాల ఒక ఆశ్చర్యాన్ని కలిగించే ఒక జయము దాగి ఉంటుంది. దేవుని హస్తమట సాహస కార్యాలు చేస్తుందట. అంటే నీ జీవితంలో నువ్వు ఆశ్చర్యపడే విధంగా, నువ్వు ఆనందించే విధంగా ఒక అద్భుతమైన విజయాన్ని నీకు ఇవ్వడానికి ఆయన హస్తము నీకు తోడుగా ఉండి సాహస కార్యాలు చేస్తుంది. చాలామంది జీవితంలో ఓడిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. అయ్యో, నేను గెలవాలనుకున్నాను, నేను ఈ ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అవుతాను అనుకున్నాను, చాలా ప్రయత్నించాను, చాలా చదివాను, చాలా ప్రయాసపడ్డాను, కానీ రాత్రులు నిద్ర కాసి నేను కష్టపడ్డాను, కానీ విజయాన్ని చూడలేకపోయాను. ఇదిగో ఎంతో కష్టపడి ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను, ఉద్యోగాన్ని సంపాదించలేకపోయాను, నిరాశపడుతూ ఉన్నారు. ప్రియులారా, ఎంతోమంది ఇలాగున వాపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజున దేవుని మాటలో నుండి మనం గమనించినట్లయితే, దేవుని హస్తము సాహస కార్యాలు చేస్తుంది, నీకు విజయాన్ని కలుగు చేస్తుంది. దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే అద్భుతమైనటువంటి విజయాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆ హస్తము యొక్క తోడుని కోరుకో. ఓడిపోతున్న నా ప్రియ సహోదరి, ఓడిపోతున్న నా ప్రియ సహోదరుడా, దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నట్లు, సాహసమైన కార్యములు ఎన్నో నీ జీవితంలో దేవుడు చేయనట్లుగా దేవుని హస్తాలకి అనుమతిస్తావు కదా. రాజకీయ నాయకుల హస్తాల దగ్గరికి వెళ్ళావు, డబ్బున్న వాళ్ళ హస్తాల దగ్గరికి వెళ్ళావు. మనుషులు ఎంతవరకు అంటే, నీ అవసరత వారికి తీరేంత వరకే వారు మాటలు చెప్తారు. ఏదో విజయం ఇస్తామన్నట్టుగా కనబడతారు, ఏదో నీకు సహాయం చేస్తామన్నట్టుగా నీతో మాట్లాడుతూ ఉంటారు, స్నేహం చేస్తూ ఉంటారు. చివరికి నిన్ను చేతులు వదిలేస్తారు. ఏ హస్తాలు నీకు సహాయం చేయవు, ఏ హస్తాలు నీకు విజయాన్ని ఇవ్వవు, ఏ హస్తాలు నీ జీవితంలో ఆశ్చర్యమైన సాహస కార్యాలు చేయలేవు. ఈ రోజున దేవుని యొక్క హస్తము నీకు తోడై ఉంటే అద్భుతమైనటువంటి విజయాన్ని చూడగలుగుతావు. దేవుని హస్తం ఏం చేస్తుంది తెలుసా? ఓడిపోతున్న నిన్ను గెలిపిస్తుంది, పడిపోతున్న నిన్ను పైకి లేపుతుంది,
కృంగిపోతున్న నిన్ను వెన్ను తట్టి ధైర్యపరిచి సాహస కార్యాలు చేసి నిన్ను సాక్షిగా నిలబెడుతుంది. నువ్వు ఓడిపోతున్న నీ జీవితంలో, పడిపోతున్న నీ జీవితంలో నీ ఒక సాక్షిగా, ఇదిగో పడిపోయిన నన్ను దేవుని హస్తం పైకి లేపింది, దేవుడు సాహస కార్యాలు చేశాడని నువ్వు సజీవ సాక్షిగా దేవుని కొరకు నిలబడినట్లుగా చేసేదే దేవుని యొక్క హస్తం. మరి ఎందుకు ఆలస్యం? ఈరోజైనా ఇకనైనా కాలం మించిపోయిందేం లేదు, కానీ దేవుని యొక్క చేతులకు నీ జీవితాన్ని అప్పగించు. దేవుని చేతుల్లోకి నీ చేతుల్ని పెట్టు. నా ప్రభువు నీ జీవితంలో ఒక విజయాన్ని కలుగు చేసి, విజయ పదములో ఊరేగించి, ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడ నిన్ను ఘనపరిచి ఒక సజీవ సాక్షిగా నా ప్రభు నిన్ను నిలబెట్టుకోవద్దు. ఎందుకు కృంగిపోతావు? ఎందుకు వేదన చెందుతావు? ఎందుకు దిగజారిపోతావు? ఎందుకు ఇదిగో నా బ్రతికింతే, నా శాపం, నా తలరాత, నా కర్మ అని ఎందుకు కృంగిపోతావు? నా ప్రియమైన సహోదరులారా, ఇలా ఓడిపోయిన వాళ్ళెందరో, అపజయాలు పాలవుతున్న వాళ్ళెందరో, ప్రయత్నించి సాహసించి కూడా పడిపోయిన వాళ్ళెందరో వారి జీవితాలని ఈ లోకంలో లేకుండా చేసుకున్నారు. కొంతమంది ఇక నాకు బ్రతుకే వద్దు, నేను చనిపోతాను, నాకు ఈ జీవితమే వద్దు అనుకొని వాళ్ళ జీవితాలని కడతీర్చుకున్న వాళ్ళు ఎందరో. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు ఆత్మహత్య చేసుకోవడం దేవునికి ఇష్టం లేదు, నీ జీవితాన్ని నష్టపరుచుకోవడం దేవునికి ఇష్టం లేదు. నీ జీవితానికి విజయాన్ని ఇచ్చి నేను పైకి లేవనెత్తి నీకు సహాయం చేసి నీకు ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించే ఆయన సాహస కార్యాలు నీకు చేయడానికి దేవుడు ఈ రోజున కోరుకుంటూ వాగ్దానం చేస్తున్నాడు. నా హస్తాన్ని నీకు తోడుగా ఉంచుతాను, సాహస కార్యాలతో సజీవ సాక్షిగా నేను నిలబెడతాను. నువ్వు ఏ రంగంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నా, నీ అవహేళన చేస్తున్న ప్రజల మధ్య, ఎగతాళి చేస్తున్న ప్రజల మధ్య, సూటిబాటి మాటలతో నిన్ను కృంగతీస్తున్న మనుషుల మధ్యలోనే నిన్ను పైకి లేపి నీకు విజయాన్ని ఇచ్చి సజీవ సాక్షిగా నిన్ను నా హస్తాలతో నిలబెడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రా దేవుని హస్తాల దగ్గరికి, ఆయన హస్తాల యొక్క తోడుని నువ్వు ఆశించు, ఆయన హస్తాలని ఆశ్రయించు. నా ప్రభు ఆయన హస్తాలతో నీకు మేలు కలుగు చేయుటకై తోడైన హస్తాలు నీకు ఇవ్వబోతున్నాడు. మరొక మాటని దేవుని వాక్యంలోంచి మనం ధ్యానించుదాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 46వ వచనం. ఇక్కడ రాయబడినటువంటి మాట, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అహాబు కంటే ముందుగా పరిగెత్తి యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి చేరుకున్నాడు. ప్రియులారా, ఏలియా గారు ఒంటరిగా ఒక దగ్గర నిలబడిపోయినప్పుడు ఆయన యొక్క ఒంటరి స్థితిలో, బలహీనమైన పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తిగా, దేవుని కొరకు జీవిస్తున్న వాడిగా లేఖనాల్లో మనం గమనించగలుగుతాం. ఏలియా ఎప్పుడైతే దేవుని కొరకు రోషంగా నిలబడి దేవుని సేవ కొరకు, ఆయన దేవుని పని కొరకు నిలబడ్డాడో, యెహోవా హస్తము ఏలియాని బలపరిచింది అని ఈ లేఖనంలో మనం చూస్తున్నాం. దేవుని హస్తం ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. దేవుని హస్తం ఒక వ్యక్తిని బలహీనతలోంచి లేపి అతనికి కావలసిన బలాన్ని, అది శారీరకమైన బలం కావచ్చు, మానసికమైన బలం కావచ్చు, ఆధ్యాత్మికమైన బలం కావచ్చు, ఆ బలాన్ని మనుష్యునికి దేవుని హస్తం అనుగ్రహిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. డబ్బు ఉంటుంది కానీ మనోబలం ఉండదు, డబ్బు మనోబలం ఉంటుంది కానీ ఆత్మబలం ఉండదు. కొంతమందికి ఇవన్నీ ఉంటే శరీరంలో అనారోగ్యం, శరీరం బలహీనం, ఎందుకు పనికిరాని శరీరం. ప్రియులారా, యెహోవా హస్తము
నిన్ను బలపరిచినట్లయితే అది నీ శారీరకంగా బలాన్ని ఇస్తుంది, మనోబలాన్ని ఇస్తుంది, ఆత్మబలాన్ని ఇస్తుంది, మెట్టుకు నిన్ను ఒక బలమైన వ్యక్తిగా మారుస్తుంది. ఒక బలమైన వ్యక్తిగా నీ జీవితాన్ని నిలబెడుతుంది. లోకంలో సాతాను బలం ఉంది, డబ్బు బలం ఉంది, రాజకీయ బలం ఉంది. ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి బలాలు ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే కూడా దేవుని హస్తము నీకు ఇచ్చే బలం విభిన్నమైనది. ఈ బలాలన్నిటికీ పైన నేను నిలబెట్టగలిగిన బలమే దేవుని యొక్క హస్తబలం. నీ జీవితాన్ని దేవుని హస్తం బలపరిస్తే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఒక ధన బలం ఉన్నవాడి కంటే, ఆర్థిక బలం ఉన్నవాడు, చదువు బలం ఉన్నవాడి కంటే, ఈ లోకంలో బలాలు కలిగిన వ్యక్తులందరికంటే కూడా దేవుని హస్తము నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడుతుందన్న సంగతి వాస్తవం. ఏలియా ప్రవక్త దగ్గర అహాబు రాజు ఉన్నాడు. ఈ రాజుగారికి రథం ఉంది, గుర్రాలు ఉన్నాయి, రాజ్యం ఉంది, అధికారం ఉంది. రాజుగారు కదండి, 3 పూట్ల శ్రేష్టమైన ఆహారం తిని 6 గంటలు హాయిగా నిద్రపోయి రాజగర్వముతో, గుండె ధైర్యముతో నేనేదైనా చెయ్యగలను, నాకు అన్నీ సాధ్యమే, అన్నీ నా గుప్పిట్లో ఉన్నాయి, అందరూ నా స్వాధీనంలో ఉన్నారని గర్వముతో మిడిసిపడే అన్నీ కలిగినటువంటి రాజు అహాబు రాజు. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క రాజు తన గుర్రాన్ని, తన రథాన్ని సిద్ధం చేసుకొని తన యొక్క యాత్రలో ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. ఏలియా గారు పక్కనే ఉన్నాడు, అహాబు ఒక ప్రక్కన ఉన్నాడు. అహాబు తన గుర్రమును బట్టి, రథమును బట్టి అతిశయించి తన మార్గములో ఆనందంగా, నాకేంటి నా గుర్రం ఉంది, నాకేంటి నా రథం ఉంది, నాకేంటి నేను రాజుని, నాకేంటి రాజ్యం ఉన్నదని తన గుర్రం బండి మీద స్వారీ చేసుకుంటూ రథముతో పరుగులు పెడుతూ ఉన్నాడు. ఇంతలో యెహోవా హస్తము అక్కడే ఉన్న ఏలియాని బలపరిచినట్లుగా ఈ లేఖనంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. రథమును బట్టి అతిశయించి, గుర్రాన్ని బట్టి అతిశయించి, రాజ్యాన్ని బట్టి, రాజ్యాధికారాన్ని బట్టి అతిశయించి వెళ్ళినటువంటి అహాబు వెళుతూనే ఉన్నాడు. అయితే దేవుని హస్తము ఏలియాని బలపరిస్తే ఏలియాకి కలిగిన బలం ఎలాంటిదంటే గుర్రము కంటే ఎక్కువైన బలం కలిగింది, రథము కంటే ఎక్కువైన వేగం వచ్చింది, రాజు కంటే కూడా అధికమైన ఆత్మస్థైర్యము కలిగిన వాడై, రాజ్యాధికారము కలిగిన వాడి కంటే కూడా ఎక్కువైన దైవాధికారము కలిగిన వాడై అహాబు రథము కంటే ముందుగా పరిగెత్తి యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనకబడిపోతున్న నీ జీవితాన్ని ముందుంచగలిగిన బలాన్ని అనుగ్రహించే దేవుని యొక్క హస్తము నీకు తోడై ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. మేలు కలుగు చేయుటకై యెహోవా హస్తము నీకు తోడై ఉండి చేసే గొప్ప కార్యం ఏంటంటే, ఇదిగో నీ జీవితాన్ని ఆ హస్తము బలపరుస్తుంది. అపోస్తలుడు పౌలు గారు అంటారు, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను అంటారు. సమస్తము ఎలా చేయగలుగుతున్నావండి అని అంటే ఆయన అంటారు, నన్ను బలపరుచు వాని యందే. దేవుడు మనల్ని ఎలా బలపరుస్తారు? తన హస్తము చేత బలపరుస్తారు. నువ్వు బలహీనుడిగా పడినప్పుడు దేవుని బలాన్ని వెతుకు. నువ్వు బలహీనురాలుగా పడున్నప్పుడు దేవుని బలాన్ని వెతుకు. ఏమీ చేయడానికి చేతకాక, ఏమీ చేయలేని పరిస్థితుల్లో, బలహీనమైన గడియలలో అపవాది నీ ఎదురుగా నిలబడి నిన్ను చూసి అవహేళన చేస్తూ నవ్వుతున్నటువంటి ఆ పరిస్థితులలో నువ్వు దేవుని బలాన్ని వెతకాలి. దేవా నన్ను బలపరుచు అని అడగాలి. ఎప్పుడైతే దేవుని బలాన్ని నువ్వు వెతికావో వెంటనే నీ జీవితంలో దేవుని హస్తము నీ మీదికి రావడం నువ్వు గమనించగలుగుతావు. దేవుని హస్తము నిన్ను బలపరచడం గమనించగలుగుతావు. దేవుని హస్తము యొక్క బలము చేత నువ్వు నింపబడి దేవుని యొక్క హస్తము యొక్క బలము చేత కొనసాగుతావు.
నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక ఆలస్యం ఎందుకు? ఇదిగో మేలు కలుగు చేయుటకై దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. ఆ మేలులో మొదటి మేలు, ఆయన హస్తము నుండి కిరణాలు బయలువెడతాయి. రెండవ మేలు, ఆయన హస్తము సాహస కార్యాలు చేసి నీకు విజయాన్ని ఇస్తుంది. మూడవదిగా ఆయన హస్తము నిన్ను బలపరుస్తున్న సంగతి వాస్తవం. అయితే ఈ లేఖనంలో మనం గమనించినట్లయితే ఈ 3 రకాలైనటువంటి మేలులు దేవుని హస్తం నీకు కలుగు చేయాలంటే మన మూలవాక్యాన్ని గమనించండి. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హస్తాన్ని నువ్వు ఆశ్రయించే వ్యక్తిగా ఉండాలి. దేవా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా, నీవు నాకు సహాయం చేయయ్యా, నీవు నన్ను బలపరుచయ్యా, నువ్వు నాకు తోడయుండయ్యా అని ఆయనను ఆశ్రయించాలి. రాజులను ఆశ్రయించుట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించి చూడు, అద్భుతమైనటువంటి సహాయాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని ఆశ్రయించిన వారికి దేవుని హస్తము స్వయంగా తోడుగా ఉంటుంది. నేను ఒక మాట అంటాను, దేవుని హస్తము చేయలేని కార్యాలంటూ ఈ భూమి మీద ఏవీ లేవు. దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే సమస్తము సాధ్యమవుతాయి, సమస్తమును చేయగలుగుతావు. నా ప్రభువా, మీ హస్తాలు నాకు తోడుగా ఉంచయ్యా, నీ హస్తాన్ని నా మీద ఉంచు ప్రభు అని ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తూ ఉండగా నాతో కలిసి ఏకీభవించి ప్రభు సన్నిధిలో అడుగుదామా? దయచేసి అందరూ తలలో వంచండి, కన్నులు మూయండి. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు. ఈ రోజున మేలు కలుగు చేయుటకై దేవుని హస్తము తోడుగా ఉండునని మీ లేఖనంలో మేము గ్రహిస్తూ ఉన్నాం ప్రభువా, తెలుసుకున్నాము తండ్రి. తండ్రి, మీ హస్తము తోడుగా ఉండి కలుగు చేసే మేలులు మాకు బోధించినందుకే స్తోత్రాలు. ఈ వర్తమానం విని ఎంతమంది బిడ్డలైతే మీ హస్తము యొక్క తోడు కొరకు మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నారో వారందరికీ మీరు తోడుగా ఉండి వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. మీ హస్తము తోడుగా ఉంటే ప్రభువా, వెలుగు కలుగుతుందని, వెలుగులో జీవితాలు నడిపిస్తావని తెలియజేసినందుకే స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే చీకట్లో ఉన్నారు వారందరూ నిన్ను ఆశ్రయిస్తున్నారు ప్రభువా, వారికి మీ హస్తంలో ఉన్న కిరణాలని ప్రసరింపచేయండి. ఎంతమంది బిడ్డలైతే అపజయాల మధ్యలో ఉండి ఓడిపోతూ పడిపోతూ కృంగిపోతూ ఆత్మహత్య చేసుకుందాం, ఇక నా జీవితంలో ఏమాత్రం నేను జయించలేనని నిరాశపడి కృంగిపోతూ ఉన్నారు, వారందరికీ నాయన మీ హస్తము తోడుగా ఉంచి సాహస కార్యాలు చేసి వారికి విజయాన్ని దయచేయండి. ఓడిపోయిన చోటే వారిని గెలిపించండి ప్రభా, పడిపోయిన చోటునే వారిని పైకి లేపండి ప్రభా. నీ హస్తం యొక్క సాహస కార్యాలు వారు అనుభవించుటకు సహాయం చేయండి ప్రభా. నా తండ్రి, మీ హస్తము తోడుగా ఉంటే ఏలియా బలపరచబడ్డాడు కదా. ఈ దినాన ఎంతోమంది బిడ్డలు బలహీనులుగా ఉన్నారు, వ్యాధి చేత బలహీనులుగా ఉన్నారు, మానసికంగా బలహీనులుగా ఉన్నారు, ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నారు ప్రభువా. ఈ వర్తమానం విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి మీ హస్తం యొక్క బలాన్ని మీరు దయచేయండి. వారిని ఆశ్రయిస్తున్నారు తండ్రి, వారిని మీ హస్తంతో బలపరిచి ధైర్యపరిచి స్థిరపరిచి నీ మహిమ కలిగిన రాజ్యానికి రాకడికి వారి జీవితాల్లో సిద్ధపరచమని, మీ నామాన్ని ప్రభువా వారి జీవితాల్లో ఘనపరుచుకోమని నీ చేతికి అప్పగిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వర్తమానం విని దేవుని యొక్క హస్తము తోడుగా ఉండాలని, దేవునిని ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరికి తోడేయండి, మేలు కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రియులరా,
ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదంగా ఉన్నట్లయితే అనేక మందికి పరిచయం చేయండి. ఈ వర్తమానాలు మీ జీవితంలో అద్భుతాలని చేస్తాయని నేను నమ్ముతున్నాను. ఈ వర్తమానం వింటున్న మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఖమ్మంలో ఉన్నట్లయితే, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఉన్నతమైన అపోస్తలుల ఉపదేశం విని ప్రభు యొక్క రాకడ కొరకు మీ ఆత్మీయ జీవితాలని సిద్ధపరచుకోవాలని, దేవుని చేత బలపరచబడి విడుదల పొందాలని ఆశించిన వారైతే నిరభ్యంతరంగా నిస్సందేహంగా మన ప్రార్థనా మందిరం ఖమ్మం పట్టణంలో ఉంది. హెవెన్ మినిస్ట్రీస్ హెవెన్ చర్చ్లో చక్కటి ఆధ్యాత్మికమైన ఆరాధన, అభిషేక ఆరాధన, ఆత్మని బలపరిచే ఉన్నతమైన అపోస్తలుల బోధించబడుతూ ఉంది. మీరందరూ తప్పకుండా ఆరాధనకు వచ్చి పాలు పొందండి. ప్రభు మిమ్మల్ని అందరినీ నిశ్చయంగా ఆశీర్వదిస్తారు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.